the 8th song. One last song to come. ఓకే, మేము రాష్ట్రపతి క్వశ్చన్ అయిపోయాయి కాబట్టి 5 minutes బ్రేక్ కావాలి. కొడుకులు ఇందాక మాట్లాడుతున్నాం కదా, ఇద్దరు నలుగురు కొడుకుల గురించి. అర్జున్ కూతుళ్ళు ఉన్నారా? ఉంటే వాళ్ళ పేర్లు ఏంటి? ఉన్నారు. ఓకే, కరెక్ట్, హాఫ్ కరెక్ట్. ఆన్సర్ ఎవరికి తెలియదు. అదే చెప్తా. తల్లి ద్రౌపది అని నేను చదివింది, తల్లి ద్రౌపది అని. ప్రజ్ఞ, ప్రగతి, వాళ్ళిద్దరూ అర్జునుడి కూతుర్ల పేరు. ఇక నేను చూడాలి ఇంకేమైనా క్వశ్చన్ ఉంది. ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి మెడలో దండ ఉంటుంది కదా, పూలదండ. ఆ పూలదండ పేరు ఎవరికైనా తెలుసా? కాదు. క్లూ ఇస్తాను. చివరి 2 అక్షరాలు మాల. కాదు, ప్రొడక్షన్ వాడింది. వైజయంతి మాల. యోజన తెలుసు అక్కడ వినయవరం. ఎస్, యోజన పోజు పెట్టి. మండి అంటే నేను చిన్నప్పుడు మండి అనేవాళ్ళు. మండి అంటే మఠం, అరమండి అంటే అరమఠం. గాలిలో మఠం వేసేదని అరమండి అంటారు. భరతనాట్యంలో ఫస్ట్ క్లాస్, ఏ క్లాసికల్ డాన్స్, భరతనాట్యం కానీ కూచిపూడి కానీ, మొట్టమొదటి క్లాస్లో పిల్లలకి టీచ్ చేసేది అరమండి ఎలా వేయాలి. అరమండి యాక్చువల్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు రోజు అరమండి వేస్తే బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. నేను ప్రాక్టీస్ చేయాలి. అదే అక్కడ యోజన కూడా చూపిస్తుంది, అందరూ చూడండి ఒకసారి. అంటే సంఘం మఠం అసలు జరుపుకోవడానికి హృదయపూర్వక వందనం. ఏదైనా భారత శాస్త్రీయ ప్రదర్శనలో మంగళం అనే సాంప్రదాయం శుభప్రదమైన ముగింపును సూచిస్తుంది. ఇది ప్రదర్శనకారుడి శ్రేయస్సు మరియు సానుకూల శక్తుల కోసం మాత్రమే కాకుండా ప్రేక్షకులకు మరియు ప్రపంచానికి కూడా ప్రార్థన. ఈరోజు మంగళంలో శాంతి మరియు సామరస్యం యొక్క స్ఫూర్తి కోసం ప్రార్థిద్దాం. మంగళంలో భూమి అంటే భూమి, ఉదకం అంటే నీరు, అగ్ని అంటే అగ్ని, వాయువు అంటే గాలి, గగన్ అంటే ఆకాశం, సూర్య అంటే సూర్యుడు, చంద్రుడు అంటే చంద్రుడు, జగత్ గ్రహం, జీవాలు, దేహ శరీరం, మనస్సు, ఆత్మ. ఈ శాంతి ప్రతి చోట మరియు అందరిలో ఉండుగా. దేవుడు, గురువు, ప్రేక్షకులు మరియు తల్లి భూమికి కృతజ్ఞతలు తెలుపుతూ అతిథి తన నమస్కారాలతో మంగళం ముగుస్తుంది. గురు శ్రీమతి రీమా కశ్యప్ ఈ మంగళానికి నృత్య దర్శకత్వం వహించారు. మీ అందరి సమక్షంలో ఇది నేను చేసుకోవాలని టీచర్ని స్పెషల్ పర్మిషన్ అడిగి తీసుకొని ఇక్కడికి ఆవిడ ఒప్పుకుంది. పెద్ద మనసు చేసుకొని మీ ఫ్యామిలీతో మీరు చేస్తారంటే నేను చాలా హ్యాపీ అని ఆవిడ ఒప్పుకుంది. హ్యాట్స్ ఆఫ్ టు హర్. అలాగే ఈవెన్ అవకాశం ఉంటే నేను వచ్చి నర్సంపేటలో పక్కన నేను ఉంటాను అని ఆవిడ అంది. కాకపోతే మేము పర్వాలేదు మేము చేసుకుంటామని అన్నాము. ఆవిడ రాలేకపోయింది. సో హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఆవిడ గురించి డెఫినెట్ క్లుప్తంగా ముగిస్తాను. జస్ట్ 4 మాటల్లో అబౌట్ ద టీచర్. శ్రీమతి రీమా కశ్యప్ అతిథి భరతనాట్య గురువు. స్వంతూరు బెంగళూరు, కాకపోతే అమెరికాలో స్థిరపడింది 25-26 సంవత్సరాలుగా. మా కమ్యూనిటీలోనే ఉంటుంది. సో అలాగా అదితి ఆవిడ దగ్గర స్టార్ట్ చేసింది. రీమా కశ్యప్ బెంగళూరులోని ప్రముఖ ఉపాధ్యాయుల్లో ఒకరైన శ్రీ శివరావు గారి దగ్గర భరతనాట్యంలో విస్తృత శిక్షణ పొందారు. ఆమె తమ బాల్యం నుంచి దక్షిణ భారతదేశంలో అనేక ప్రదర్శనలు ఇచ్చింది. అడా రంగమందిర, గురునానక్ భవన్ వంటి ప్రతిష్టాత్మక ఆడిటోరియంలో ఆమె గణనీయమైన ప్రదర్శనలు ఇచ్చింది. శ్రీమతి రీమా వరుసగా 3 సంవత్సరాలు ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర స్థాయి కర్ణాటక నృత్య అకాడమీ స్కాలర్షిప్ను అందుకున్న గొప్ప గౌరవాన్ని కలిగి ఉంది. శ్రీమతి రీమా తన సీనియర్ స్థాయిలో కర్ణాటక రాష్ట్ర స్థాయి పోటీలో మొదటి స్థానాన్ని గెలుచుకుంది. రీమా నైపుణ్యంలో భరతనాట్యం నృత్యకారులకు వారి అరంగేట్రం కోసం శిక్షణ ఇవ్వడం కూడా ఉంది. ఆమె అనేక నృత్య నాటకాలు మరియు దేవి వైభవం, లయలాస్యం, శివతాండవం, దీపనృత్యం, శ్రీకృష్ణం, అష్టలక్ష్మి మహిమ వంటి నేపథ్య ప్రదర్శనలకు దర్శకత్వం వహించింది. నాట్యమయూరి, సెమీ క్లాసికల్ నెమలి నృత్యం, దాని సృజనాత్మక కొరియోగ్రఫీ మరియు దుస్తులకు గొప్ప ప్రశంసలు అందుకుంది. శ్రీమతి రీమా
2001లో నాట్యమయూరి నృత్య పాఠశాలను టెక్సస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో స్థాపించారు. అప్పటి నుంచి ఆమె కుమార్తె ఇంచర రీమా కుమార్తెకు 17 సంవత్సరాలు. ఆమె బిఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆమె కూడా తల్లితో పాటు చాలా క్లాసెస్ టీచ్ చేస్తుంది వేరే పిల్లలకి. రీమా ఆమె కుమార్తె భరతనాట్యాన్ని బోధిస్తున్నారు. భారతీయ సాంప్రదాయాలు మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి భరతనాట్యం యొక్క శాస్త్రీయ కళలో యువ ఔత్సాహాలను ప్రేరేపించడానికి రీమా మరియు ఆమె కుమార్తె ఇంచారా కట్టుబడి ఉన్నారు. That's all about Rima. Let's give her a big round of applause. Even though she's not here, ఆమె ఇక్కడ లేకపోయినా అదితి ప్రదర్శన ఇలా రావడానికి I think you want to say a few words. So అదితి మీ అందరికీ 2 మొక్కల్లో తన్నోటం చేద్దాం. Thank you all for being here and supporting me today on this special occasion. I'm deeply grateful to my guru, Srinidhi Rima Kashyap, and my family for their loving guidance. This art engagement means so much to me, and I'll always treasure this moment. Thank you. ట్రాన్స్లేట్ చేస్తాను. ఈరోజు ఇక్కడికి వచ్చి నన్ను నా ప్రదర్శనను తిలకించి నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ మొదటగా మా గురువు శ్రీమతి రీమా కశ్యప్ గారికి ధన్యవాదాలు. అండ్ ఆ తర్వాత మా ఫ్యామిలీ లవ్, సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇవన్నీ లేకపోతే ఈ ప్రదర్శన నా వల్ల సాధ్యమయ్యేది కాదు. అలాగే ఇక్కడ నుంచి ఈ ట్రిప్లో ఈ ప్రదర్శన తర్వాత ఇక్కడ ఉన్న స్వీట్ మెమరీస్ అన్నీ నాతో పాటు తీసుకెళ్తూ నా జీవితాంతం ఈ స్వీట్ మెమరీస్ నేను గుర్తుపెట్టుకుంటాను. మీ అందరి నోట్ ఆఫ్ థ్యాంక్స్. జస్ట్ ఐ వాంట్ టేక్ టూ మచ్ టైం, ఎక్కువ టైం తీసుకోను, జస్ట్ 30 seconds 40 seconds. సో మొదటిగా రీమా కశ్యప్, ఆమె లేకపోతే ఈ ప్రదర్శన సాధ్యమయ్యేది కాదు. ఇస్తాను తప్పకుండా ఇస్తాను. అంటే ఈ ప్రోగ్రామ్ వెనకాల చాలా